భూముల సమస్యలపై ఫోకస్ చేసింది రెవెన్యూ శాఖ. ఇందులో భాగంగా ఉన్నత అధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత సర్కార్ ధరణి పేరుతో చేసిన దందాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న భూముల లాగిన్స్ డిలీట్ చేశారని చెప్పారు. కొల్లగొట్టిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేస్తామని చెప్పారు మంత్రి. ధరణి దందాపై కఠిన చర్యలు ఉంటాయన్నారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తీగలాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందన్నారు మంత్రి. ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించగా దిగ్భ్రాంతికరమైన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని చెప్పారు మంత్రి. హైదరాబాద్ సెక్రటేరియట్లోని ఆఫీసులో ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి కీలక రివ్యూ చేశారు. గతంలో ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన టైంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చారని చెప్పారు మంత్రి. మానవ ప్రమేయంతో తప్పులు చేసేలా పోర్టల్ను రూపొందించారని, భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం దొరకకుండా లాగిన్స్ డిలీట్ చేశారని ఆరోపించారు మంత్రి. అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నత స్థాయి కమిటీ విచారణలో ప్రాథమికంగా గుర్తించామన్నారు మంత్రి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల సమాచారం దొరకకుండా చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందన్నారు. దీంతో తక్షణమే ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించామన్నారు మంత్రి. ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తప్పు చేసిన వారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా, ఏ చిన్న లోపానికి తావు లేకుండా, అధికారుల ప్రమేయానికి చోటు లేకుండా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూభారతి పోర్టల్ను నిర్వహించాలని అధికారులకు సూచించారు మంత్రి. ప్రజల భూముల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామన్నారు మంత్రి పొంగులేటి. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో నిర్వహించినట్టుగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్.